బిగ్ బాస్ సీజన్ 9 ఎట్టకేలకు విన్నర్ ఎవరనేది తెలిసిపోయింది. ఒక కామనర్‌గా అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ 9 హౌస్‌లోకి అడుగుపెట్టాడు జవాన్ కళ్యాణ్ పడాల. చివరికి 105 రోజుల అలుపెరగని పోరాటం తర్వాత సరిలేరు నీకెవరు అంటూ బిగ్ బాస్ 9 ట్రోఫీని ముద్దాడాడు. టాప్ 2గా నిలిచిన తనూజ, కళ్యాణ్ ఇద్దరు గోల్డెన్ బ్రీఫ్ కేస్ కాదనడంతో ఇద్దరిని తీసుకొని స్టేజ్ మీదకి వచ్చారు హోస్ట్ నాగార్జున. కాసేపు అందరినీ ఉత్కంఠకి గురిచేసి చివరికి కళ్యాణ్ పడాలని విన్నర్‌గా ప్రకటించారు. కళ్యాణ్ ఆనందాన్ని తట్టుకోలేక మోకాళ్ళ మీద నిల్చొని గట్టిగా అరిచాడు. అలాగే నాగార్జున కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకున్నాడు. దీంతో కళ్యాణ్కి ట్రోఫీతో పాటు 35 లక్షల ప్రైజ్ మనీ చెక్, సుజుకి కారు, అలానే రాఫ్ట్ ఆఫ్ ఆర్డినెన్స్ నుంచి 5 లక్షలు మరో చెక్కు నాగార్జున అందించారు. తనుజ రన్నరప్గా నిలిచారు. కళ్యాణ్కు విన్నర్ చెక్తో పాటు బ్రాండ్ న్యూ మారుతి సుజుకి విక్టోరియస్ కారు, రాఫ్ నుంచి 5 లక్షల చెక్ కూడా అందించడం విశేషం. ఫైనల్ రేస్లో 5 కంటెస్టెంట్లు నిలవగా ఆదివారం జరిగిన ఫినాలే అనూహ్య పరిమాణాలు చోటు చేసుకున్నాయి. తొలుత నటి సంజన గర్లాని 5వ స్థానంలో ఎలిమినేట్ అయ్యారు. టాప్ 3లో ఉంటానని భావించిన ఆమె ఈ ఫలితంలో షాక్ గురయ్యారు. ఆ తర్వాత టైటిల్ ఫేవరెట్లో ఒకరిగా ఉన్న కమెడియన్ ఇమాన్యుయల్ 4వ స్థానంలో సరిపెట్టుకున్నారు. ఆయన ఎలిమినేషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత 15 లక్షల ఆఫర్కు డీమెన్ పవన్ అంగీకరించి పోటీ నుంచి వైదొలిగారు. పవన్ నిష్క్రమణతో విజేత ప్రైజ్ మనీ 50 లక్షల నుంచి 35 లక్షలకు తగ్గింది. చివరికి కళ్యాణ్ పడాల అత్యధిక ఓట్లు సాధించి టైటిల్ గెలుచుకోగా తనూజ రన్నరప్గా నిలిచారు.